బాక్సాఫీస్ దగ్గర మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా అన్ని చోట్ల మంచి ట్రెండ్ నే చూపెడుతూ ఉన్నప్పటికీ ఇతర భాషల విషయానికి వచ్చేసరికి హిందీలో అంతంత మాత్రంగానే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా తమిళ్ అలాగే కేరళ లాంటి ఏరియాలలో ఏ మాత్రం ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయిందనే చెప్పాలి. ఇతర భాషలన్నింటిలోనూ రామ్ చరణ్ సినిమాను బాగానే ప్రమోట్ చేసినప్పటికీ అటు తమిళ్ కానీ ఇటు కేరళ కానీ ఏ మాత్రం ఇంపాక్ట్ ను చూపించడం లేదు. హిందీలో వీటితో కంపేర్ చేసుకుంటే కొంచెం బుకింగ్స్ ట్రెండ్ బాగున్నప్పటికీ తమిళ అలాగే కేరళలో పూర్తిగా నిరాశపరిచే విధంగానే సినిమా ఓపెనింగ్స్ అయితే సాధిస్తూ ఉంది. ప్రస్తుతానికి ఓవర్సీస్ లో ఆల్రెడీ అండర్ పర్ఫార్మ్ చేస్తున్నప్పటికీ ఇతర భాషల్లో రామ్ చరణ్ స్వయంగా ప్రమోషన్స్ లాంటివి చేయడంతో బాక్సాఫీస్ దగ్గర ఎంతో కొంత ట్రెండ్ నైనా సినిమా చూపెడుతుందేమోనని ఎక్స్పెక్ట్ చేసినా కానీ తమిళనాడులో కానీ కేరళలో కానీ సినిమా మినిమల్ కలెక్షన్లతోనే పరుగును కొనసాగిస్తుంది. పోటీలో ఇతర సినిమాలు ఏమీ లేకపోయినా ఈ పెద్ద సినిమా అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ను చూపించడం లేదు. కానీ పాజిటివ్ టాక్ ఉన్న నేపథ్యంలో వర్కింగ్ డే రిలీజ్ అవ్వడంతో వీకెండ్ లో బాక్సాఫీస్ దగ్గర ఎంతో కొంత ట్రెండ్ ను చూపించే అవకాశం ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా చూసుకుంటే ఈ భాషలలో కూడా మంచి ట్రెండ్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.